టమాటా రైస్ ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను, అది ఈ రోజు కుదిరింది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు వీడియో అంటే కుండల వీడియో చూసి దానికి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా సపోర్ట్ చేసి దానికి కామెంట్ చేయడం వల్లే నేను ఈ రోజు దీంట్లో టమాటా రైస్ చేయబోతున్నాను. 2 గ్లాసుల బియ్యం తీసుకొని దాన్ని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. 4-5 టమాటాలు, ఉల్లిగడ్డలు, ఇంకా 4 మిరపకాయలు కట్ చేసి మనం ఇవన్నీ మనం ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వంట చేసేటప్పుడు మనం కట్ చేస్తే కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఇంతకు ముందు కొత్త కుండలు అనే వీడియో పెట్టినప్పుడు అందులో చాలా మంది అంటున్నారు, బ్రో దాంట్లో ఫస్ట్ వెజ్ చేయమనేసి. అయితే మనం వెజ్ చేద్దాం. స్టవ్ వెలిగించి దాని మీద కుండ అయితే పెట్టేసాం. ఇప్పుడు దీంట్లో 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేసే ప్లేస్ లో మనము నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మన దగ్గర నెయ్యి లేదు అనేసి నేను నూనెనే వాడుతున్నాను. నూనె హీట్ ఎక్కిన తర్వాత ఇందులో గరం మసాలా కొన్ని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుందాం. 4 ఎండుమిర్చి, శనగపప్పు కూడా. తర్వాత మనం ముక్కలుగా కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. దీని తర్వాత 2-3 మిరపకాయలు కట్ చేస్తున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలపాలి. టమాటో రైస్ అయితే నేను ఎప్పుడు చేయలే, మా అక్క వాళ్ళు చేసినప్పుడు చూసిన, అది టేస్ట్ అయితే బాగా వచ్చింది. మరి ఈ టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు. జెన్యూన్ రివ్యూ ఇస్తా, ఎలా వస్తే అలా వచ్చిందని చెప్పి. ఇవి ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకు పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా కలపాలి, అన్ని కలిసేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి వేద్దాం. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనము దీంట్లో కారం, పసుపు, ఉప్పు అన్ని తగినంత వేసుకోవాలి. ఇవి ఎక్కువ తక్కువ అయితే టేస్ట్ మొత్తం అయిపోయి. ఇందులో నేను గరం మసాలా, ధనియాల పొడి అయితే యాడ్ చేస్తలేను, మీరు కూడా యాడ్ చేయకండి. మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా చక్కగా కలుపుకుందాం. ఈ మట్టి కుండలలో వంట చేయడం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. టమాటాలు అయితే ఇలా చాలా చక్కగా వేగాయి. ఇప్పుడు మనము కడిగేసి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసిన వెంటనే దీన్ని అటు నుంచి ఇటు బాగా కలుపుకోవాలి. బియ్యం వేసేటప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే దాన్ని చక్కగా కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, సో అదే గ్లాస్ లో దీన్ని 4 కప్పుల గ్లాసులు వేసుకోవాలి. పాత బియ్యం అయితే 2 కప్పుల బియ్యానికి 4 వేసుకోవాలి, కొత్తదైతే 2కి 3 వేసుకోవాలి. మనమైతే 4 కప్పులు వేసుకుంటున్నాం, ఎందుకంటే మనది పాత బియ్యం కాబట్టి. నీళ్లు వేయడం పూర్తి అయిన తర్వాత దాని మీద అయితే మనం మూత వేసుకోవాలి. మూత వేసుకున్న తర్వాత 5-10 నిమిషాల తర్వాత చూడాలి. చిట్టి కుండలో టమాటా రైస్ ఉడుకుతుంది కదా, చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. మొత్తానికి అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇంకా 2-3 నిమిషాలు అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. దీని మీద మూత పెట్టేసి ఇంకా 2 నిమిషాల తర్వాత చూద్దాం. కట్టెడ్ అండ్ ఫైనల్లీ మన టమాటా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే అదిరిపోయింది. ఎప్పుడు తినాలా అని అనిపిస్తుంది ఫ్రెష్ అప్ అయి వచ్చినాక. నాకు ఇష్టమైన స్వీట్ బెల్లంతో చేశాను, కింద డిస్క్రిప్షన్ లో వీడియో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం చేసిన ఈ టమాటా రైస్ అయితే అదిరిపోయింది, నిజంగా చాలా అంటే చాలా బాగుంది.